కరుణాకర్ మైక్ ఆన్ చేయలేదు కదా. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శుభనామమున కూడొచ్చిన సంఘస్థులకును ప్రియమిత్రులకును ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. డిసాస్టర్ క్రిస్టియానిటీ అండ్ ఫాక్స్ హోల్ క్రిస్టియానిటీ. డిసాస్టర్ అంటే ఆపద, విపత్తు క్రైస్తవ మతం, మరియు నక్క బొరియ క్రైస్తవ మతం, నక్క గుంట క్రైస్తవ మతం, ఫాక్స్ హోల్. ఇదివరకు మీకు నేను ఈ ఫాక్స్ హోల్ విశ్వాసము, ఫాక్స్ హోల్ ప్రేయర్స్, ఫాక్స్ హోల్ క్రిస్టియన్స్ అని మీకు అది మనకి గ్రీన్ పుస్తకంలో కూడా ముఖ్య ప్రసంగాల్లో ఒక ప్రసంగం కింద దాన్ని ఆ, వివరించడం జరిగింది. ఈ దినాల్లో ఈ విపత్తు క్రైస్తవ మతము లేక నక్కగుంట క్రైస్తవ మతం అనేది ఎక్కువగా అయిపోయింది. యాక్చువల్గా ఈ రెండు కూడా ఈ రెండు పదాలు కూడా బైబిల్లో ఉండవు, కానీ ఈ మోడ్రన్ ఆధునిక వ్యావహారిక భాషలో ఈ విపత్తు క్రైస్తవ మతము లేక డిజాస్టర్ క్రిస్టియానిటీ, ఫాక్స్ హోల్ క్రిస్టియానిటీ అనేవి ఎక్కువగా ఆధునిక వ్యావహారిక పదాలుగా వాడతారు. ఈ ఈ క్రైస్తవులు క్రైస్తవుల్లో కొంతమంది కానీ, నాస్తికులు కానీ, లేకుంటే అన్యులు కానీ ఈ ఎక్కువగా ఈ పదాలు వారికి అనువర్తింపజేస్తూ ఉంటారు. అంటే ఒక వ్యక్తి తీవ్రమైనటువంటి సంక్షోభం, మరణ భయం ఉన్న క్షణాలలో మాత్రమే దేవుని వైపు తిరుగుతాడు, ప్రార్థన చేస్తాడు. అటువంటి వాడు కలిగి ఉన్నటువంటి అవిశ్వాసాన్ని ఫాక్స్ హోల్ ఫెయిత్ అంటారు. నక్క గుంట, ఆ, గుంట నక్క విశ్వాసం, లేకుంటే బొరి గంట గుంట అనే బదులు బొరి అనవచ్చు. ఆ, నక్క బొరియ విశ్వాసం అని కూడా అనవచ్చును. సో విపత్తు క్రైస్తవ మతము అంటే విపత్తులో దేవుణ్ణి ప్రార్థిస్తాడు వాడు. నక్కగుంట క్రైస్తవ మతము అన్న రెండు ఒకటే. మోడర్న్ యూసేజ్లో విపత్తు క్రైస్తవ మతం అన్నా, నక్కగుంట క్రైస్తవ మతం అన్నా రెండు ఒకటే. తీవ్రమైనటువంటి భయము, ఒత్తిడి, సంక్షోభము, యుద్ధ సమయాల్లో లేక మొన్న వచ్చినటువంటి భయంకరమైనటువంటి ప్రకృతి వైపరీత్యం, తుఫాను సమయాల్లో ఇలాంటి విశ్వాసము కొంతమంది ప్రదర్శిస్తూ ఉంటారు. మనకు వచ్చినటువంటి మంత తుఫాను, ఆ భయంలో మరణించిపోతామేమో అని కొంతమంది ఒత్తిడికి గురై దేవుని జ్ఞాపం చేసుకుంటారు. అంటే ఈ రెండు భావనలు కూడా ప్రాణాంతకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే సహాయము కోరుతారు వీరు. అయితే ఒక శాశ్వతమైనటువంటి విధానంలో వీరు దేవునితో సహవాసము, ప్రార్థనలో ఉండరు. యాక్చువల్గా ఈ రెండు కూడా విపత్తు క్రైస్తవ మతము, నక్క గుంట క్రైస్తవ మతము, ఈ రెండు కూడా అసలు క్రైస్తవ్యానికి వ్యతిరేకం.
ఈ వ్యతిరేకం అంటే ఈ నక్కగుంట విశ్వాసము, విపత్తు క్రైస్తవ మత విశ్వాసము, అలాంటివి, అలాంటి వాటిని దేవుడు తిరస్కరిస్తాడు. అంటే దేవునిపై తాత్కాలికమైనటువంటి విశ్వాసము, తాత్కాలికమైనటువంటి నమ్మకము ఉన్న వాళ్ళు ఈ విపత్తు క్రైస్తవులు అంటారు, డిజాస్టర్ క్రిస్టియన్స్ అంటారు. ఇది ఒక స్వార్థపూరితమైనటువంటి ఆ, విధానములో ఈ రెండు ఉంటాయని బైబిల్ వివరిస్తుంది. నక్కగుంటలో నాస్తికులు లేరు. దెర్ ఆర్ నో ఎథిక్స్ ఇన్ ఏ ఫాక్స్ హోల్ అనేది మొదటి ప్రపంచ యుద్ధంలో నుంచి ఈ యొక్క మాట వచ్చింది. అంటే ఇంగ్లీష్లో ఉన్న సేయింగ్ ఏంటంటే దెర్ ఆర్ నో ఎథిక్స్ ఇన్ ఏ ఫాక్స్ హోల్. అంటే యుద్ధ భూమిలో ఉన్నటువంటి సైనికులు ఒకవేళ ఎథిస్టులు అయితే ఇంకా మరణ భయంలో చనిపోతామేమన్న భయంలో కూడా వాళ్ళకు నచ్చిన విధానంలో దేవుని ప్రార్థిస్తారు మోక్షం అని. దేవుని వైపు తిరుగుతారు. ఏ దేవుడో మనకు అనవసరం కానీ నక్కగుంటలో నాస్తికులు ఉండరు. అంటే అపాయకరమైనటువంటి యుద్ధ సమయంలో నాస్తికులు కూడా దేవుని మొరపెడతారు. అసలు నక్కగుంట క్రైస్తవ మతం అనే దాన్ని మొదటి ప్రపంచ యుద్ధం నుంచి వచ్చింది. నక్కగుంటలో నాస్తికులు ఉండరు. అంటే మరణాన్ని ఎదుర్కొనేటప్పుడు సైనికులు వారి సాధారణ నమ్మకాలతో సంబంధం లేకుండా ఇంకా చనిపోతామేమో అనే ఉద్దేశంతో మోక్షం కోసం ప్రార్థన చేస్తారు. అది కంటిన్యూగా వాళ్ళు బ్రతికి ఆమ్, బాగా అయితే వాళ్ళు కంటిన్యూగా ప్రార్థనలు చేస్తారని ఏమీ ఉండదు. అంటే తీవ్రమైనటువంటి ప్రమాద పరిస్థితుల్లో, లేక తీవ్రమైన అనారోగ్యము, లేక యుద్ధ సమయంలో ప్రాణాంతకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఈ వ్యక్తులు దేవుని జ్ఞాపకం చేసుకుంటారు, దేవుణ్ణి మరపెడతారు. సో అకస్మాత్తుగా ఆ విపత్కరమైనటువంటి తుఫాను, అకస్మాత్తుగా భయంకరమైనటువంటి ఆ యొక్క యుద్ధము, వాటి నుండి తప్పించుకోవడానికి ఒక మార్గం ఇవ్వమని ఆమ్, వాళ్ళు పైగా ఆ, ఒకవేళ నన్ను రక్షిస్తే నిన్ను వెంబడిస్తానని మొక్కుబడులు కూడా చెల్లించుకుంటారు. వాళ్ళు వెంబడిస్తారో లేదో తర్వాత విషయం కానీ ప్రస్తుతానికి మాత్రం ఆ సమయంలో దేవుని మొరపెడతారు. యూజువల్గా ఈ డిసాస్టర్ క్రైస్తవులు, లేక విపత్తు క్రైస్తవులు, లేక నక్కగుంట క్రైస్తవులు, ఫాక్స్ హోల్ క్రిస్టియన్స్ అవసరం తీరిపోయాక ఇంకా మళ్ళా ప్రభువుని ప్రార్థించరు. మామూలుగా యథావిధిగా వారి జీవితంలోకి వెళ్ళిపోతారు. అంటే నది దాటేశాక ఇంకా పడవ అవసరం లేదు కాబట్టి ఆ పడవను తెప్పన తగలేసేసేటువంటి విధానంలో మనం పోల్చవచ్చు. నక్కలు సాధారణంగా ఈ అటవీ ప్రాంతాల్లో ఉంటాయి. అవి బొరియలు చేసుకుంటాయి. మామూలుగా హ్యాపీగా తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా ఏదైనా అపాయం వచ్చిందంటే వెంటనే బొరిలోకి దూరిపోతాయి. ఫాక్స్ హోల్లో ఉంటాయి. నక్కలు ఎప్పుడు గుంటల్లో ఉంటాయి, బొరియల్లో ఉంటాయి. అపాయం ఏమీ లేదు. శత్రు జంతువులు తమను తినివేయవు, లేక తమ మీద దాడి చేయవు అనేటువంటి భయం లేనప్పుడు మాత్రమే ఇవి బయటకు వస్తాయి. అలాంటి ఫాక్స్ హోల్స్లో యుద్ధ భూమిలో సైనికులు ఈ ఫాక్స్ హోల్స్ని తవ్వుకుని ఆ 6 అడుగుల లోతునున్నటువంటి ఈ యొక్క గుంటల్లో ఉండి శత్రువు ఒకవేళ వస్తుంటే హఠాత్తుగా వాడి మీద పడి శత్రువుని చంపుతారు. ఇంచుమించు 6 అడుగుల లోతు ఉంటుంది ఈ గుంట. ఇది ఇదివరకు యుద్ధ భూమిలో ఎక్కువగా ఉంటుండేవి. శత్రువులు రాగానే గుంటలోంచి బయటకు వచ్చి ఆ శత్రువుని చంపివేయడం. అయితే ఇటీవల రష్యా ఉక్రెయిన్ యుద్ధాల్లో ఒక పిక్చర్ ఇది. రష్యన్ సైనికులు ఫాక్స్‌హోల్‌లో దాక్కున్నప్పుడు ఉక్రేనియన్ సైనికులు ఒక డ్రోన్ పంపించి గ్రెనేడ్ని ఫాక్స్‌హోల్‌లో ఉన్నటువంటి
సైనికుల మీద వేసి ఫాక్స్ హోల్లో ఉన్నటువంటి వారిని కూడా చంపేశారు. అంటే గొప్ప గొప్ప టన్నెల్స్లే పేల్చేస్తున్నారు ఈ మధ్య. ఇంకా ఫాక్స్ హోల్స్ అంతా ఆ విధంగా అందరూ చచ్చిపోతారు. ఫాక్స్ హోల్లో అంటే నక్కగుంటలో విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ సైనికుడు ఎలా ప్రార్థన చేస్తాడు? ఆడు నాస్తికుడు అయినప్పటికీ చివరి గడియల్లో నన్ను రక్షించమని దేవుని ప్రార్థిస్తాడు. వాడు క్రిస్టియానిటీ గురించి వింటే దేవాది దేవుణ్ణి యేసు ప్రభు ద్వారా అడుగుతాడు, నన్ను ఈ మరణకరమైన అపాయం నుంచి తప్పించాను. నాస్తికుడైన అందుకనే దెర్ ఆర్ నో ఎథిక్స్ ఇన్ ది ఫాక్స్ హోల్ అనే మాట మొదటి ప్రపంచ యుద్ధంలో వచ్చింది. సో బైబిల్ ఈ ఫాక్స్ హోల్ విశ్వాసాన్ని ప్రోత్సహించదు. అంటే తాత్కాలికమైనటువంటి విశ్వాసాన్ని తిరస్కరిస్తుంది. పూర్తి స్థాయి విశ్వాసమే ఉండాలని బైబిల్ చెప్తుంది. కష్టాల్లో మాత్రమే దేవుడు అనే విధానంలో, నష్టాల్లోనే దేవుడు అనే విధానంలో మాత్రమే ఉంటే అది క్రైస్తవ్యము తిరస్కరిస్తుంది. కొన్ని ఉదాహరణలు చూద్దాం. సామెతల గ్రంథము 3 అధ్యాయము 5 6 వచనాల్లో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచు. అంటే పై పైన నా దేవుడు, మన దేవుడైన యెహోవా యేసు ప్రభు వీరిపైన తాత్కాలికమైనటువంటి ఆ యొక్క హృదయంతో, తాత్కాలికమైన విశ్వాసంతో ఉండడం దేవునికి ఇష్టం ఉండదు. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. నీ నీ పూర్ణ హృదయంతో ఆయన యందు నమ్మకం ఉంచమంటున్నాడు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకుంటున్నాడు. ఆయన అప్పుడు నీ త్రోవలను సరళం చేయమంటున్నాడు. అంటే మనము దేవుణ్ణి పూర్ణ హృదయంతో విశ్వసించాలి. ఆయన అన్ని విధాలా ఆయన్ను మన దేవుడు అని గుర్తించాలి. అంటే ఫాక్స్ హోల్ క్రిస్టియన్స్, డిసాస్టర్ క్రిస్టియన్స్ తాత్కాలికమైనటువంటి విశ్వాసాన్ని యేసు పట్ల కనపరుస్తారు. అంత నక్క ఆపదరానంతసేపు కూడా బయట వేరేస్తూ ఉంటుంది. ఈ క్రైస్తవులు కూడా ఆపదరానంతసేపు కూడా ఆ, హ్యాపీగా లోకాకర్షణలకు లోబడి నడుస్తూ ఉంటారు. ఎప్పుడైతే అపాయం వచ్చిందో, నక్క గుంటలో ఎలా ప్రవేశిస్తుందో, సైనికుడు గుంటలోకి ఎలా వెళ్తాడో వీళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడతారు. ఇథిస్టులు కూడా. 2 కొరింథీయులు 7 అధ్యాయము 3 8 10లో ఏముందంటే, మనకి మెటనోయియా, మెటమెలనై అని చెప్పాను. అసలు వర్తమానాల్లో ఒక చాప్టర్ ఉంటుంది అది. అంటే దైవికమైనటువంటి పశ్చాత్తాపము, శారీరకమైన పశ్చాత్తాపము. పశ్చాత్తాపంలో 2 రకాలు. ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపము శారీరకమైన పశ్చాత్తాపము. పేతురు యొక్క పశ్చాత్తాపము అది డివైన్ స్పిరిచువల్ పశ్చాత్తాపం, దైవికమైనటువంటి పశ్చాత్తాపం. అంటే రెండూ పశ్చాత్తాపమే. ఇస్కరియోతు యోధా జీవితం చూస్తే తప్పు చేశానని పశ్చాత్తాపడి అని ఉంటుంది. పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణాలు విసిరేస్తాడు. తర్వాత ఆటోమేటిక్గా మానసికంగా ఇక దేవుని పట్ల గౌరవం లేని విధానంలో ఉంది కాబట్టి జీవితం వెళ్ళి ఉరేసేసుకుంటాడు. సో శారీరకంగా పశ్చాత్తాపడే వాళ్ళకి పశ్చాత్తాపం యొక్క ఆ యొక్క ప్రతిఫలం వాళ్ళకి కలగదు. పేతురు రోదిస్తాడు, మానసికంగా కృంగిపోతాడు. అయ్యో, నేను తీవ్రమైన ద్రోహం చేశానే, ప్రభు ఎవడో నాకు తెలియదని ఉమ్మారు పలికానే అంటాడు. అది దైవికమైనటువంటి పశ్చాత్తాపం. క్రైస్తవులందరూ కూడా దైవికమైన పశ్చాత్తాపం కలిగి ఉండాలి. మెటామెలునాయి అంటే తాత్కాలికమైనటువంటి, అది గుంటనక్క క్రైస్తవులు కలిగి ఉంటారు. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం, రక్షణార్థమైన మారు మనసును కలిగి ఉన్నాడు. లైక్ పేతురు. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయను. లైక్ జోడాస్ ఇస్కరియోత్. ఇప్పుడు కొంతమంది కొన్ని చర్చిల్లో వచ్చి గుండెలు బాధేసుకుని దుఃఖాన్ని ప్రకటిస్తూ ఉంటారు. దుఃఖపడిపోతుంటారు. గుండెలు బాదుకోవటమే అక్కడ పశ్చాత్తాపమే, అదే గొప్ప క్రైస్తవమే అనుకుంటారు చాలామంది. నువ్వు పశ్చాత్తాపడాలంటే శారీరకంగా కాకుండా మానసికంగా నువ్వు దుఃఖించాలి. రక్షణార్థమైనటువంటి మారు మనసు వచ్చే విధంగా దైవ చిత్తానుసారంగా అది నీ హృదయంలో
అయ్యో తప్పిదం చేశాను ప్రభు అని క్షమించాను ఆలయంలోకి వెళ్ళి గుండెలు బాధేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ రీతిగా మనము లోకానుసారమైనటువంటి పశ్చాత్తాపము, దైవికమైన పశ్చాత్తాపాలు కూడా ఉన్నాయని గ్రహించి దైవికమైన పశ్చాత్తాపం పొందడానికే మనం ఎప్పుడు కూడా కృషి చేయాలి. లోకాసు వార్త 9వ అధ్యాయము 23, 24లో మనకు తెలుసున్న వాక్యమే. ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే తను తాను పరిశీలించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రతిరోజు కూడా యేసు ప్రభువుని మనం వెంబడించవలసిన వారమే అన్నాము. తన ప్రాణాన్ని రక్షించుకొనుకోవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొని, అంటే ఇక్కడ సంరక్షించుకోకపోయినా పరలోకంలో వాడి ఆత్మ, వాడి సోల్ రక్షింపబడి ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9, 10లో పేతురు చాలా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎందుకు నాకు ఈ బలహీనత వచ్చింది అంటే నాకు నీకు కృప చాలును అన్న ఆ మాటలు మనం చూసినట్లయితే మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ది 9వ వచనం నాకు నీ కృప చాలును. కొరింథీయులు 2 కొరింథీయులు 12. మనకు తెలీదు, మనకి అనారోగ్యాలు వచ్చినప్పుడు కుమిలిపోతాం, బలహీనతలు వచ్చినప్పుడు కుమిలిపోతాం, శోధనలు వచ్చినప్పుడు కుమిలిపోతాం. దేవునికి తెలుసు, ఎవ్రీథింగ్ గాడ్ నోస్ ఇట్. మనం ఆయన బిడ్డలం కాబట్టి ఆయన మీద ఎక్కువ మనం ఆధారపడాలి. ఫాక్స్ హోల్ క్రిస్టియానిటీ మనకి వద్దు. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును కనుక క్రీస్తు నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలోను, ఇబ్బందుల్లోను, హింసలోను, ఉపద్రవంలోను సంతోషించున్నాను. మనం బలహీనం అయిపోయినప్పుడు ఇంకా బలహీనం అయిపోయి సాతాను శోధన లొంగిపోతే అవి ఆత్మహత్యలకు, చావుకు దారితీస్తూ ఉంటాయి. ప్రభువు బిడ్డలు ఎప్పుడూ కూడా బాధలు వచ్చినా బలహీన అయిపోయిన యేసు ప్రభు నన్ను బలపరుస్తాడు. దేవునిలో నేను బలవంతుడు అన్నటువంటి విధానంలో దేవుని బలాన్ని కనుగొనే విధంగా విశ్వాసుల యొక్క విశ్వాసం ఉండాలి. కష్టాల్లో, బాధల్లోనూ కుమిలిపోకుండా ఉండాలి. కష్టాల్లో దేవుని ప్రార్థించేయడానికి బైబిల్లో ఉన్నాయి. ఇప్పుడు ఫాక్స్ హోల్ క్రిస్టియన్సే కాకుండా మనం రోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. శోధనలు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తాం. ఫాక్స్ హోల్ క్రిస్టియన్స్ లేక డిసాస్టర్ క్రిస్టియన్స్, విపత్తు క్రైస్తవులు, గుంటనక్క క్రైస్తవులు ఆపద వచ్చినప్పుడే, అనారోగ్యము, ప్రమాదము, సైక్లోనిక్ స్టార్మ్స్ వచ్చినప్పుడు, యుద్ధాలు వచ్చినప్పుడు మాత్రమే, లేక కోవిడ్-19 లాంటివి వచ్చినప్పుడు మాత్రమే ఫాక్స్ హోల్ క్రిస్టియన్స్ ప్రార్థన చేస్తారు. అది ఆపద లేదు అనగానే వాళ్ళు ఆ ప్రార్థనలు మానేస్తారు. క్రైస్తవులంగా మనము రోజు అనుదినము ప్రార్థనలోనే ఉంటాము. కొంచెం ఎక్కువ శోధన వచ్చింది, మరింతగా ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర మొరపెట్టాలి. దేవాన్ని చిత్తమైతే ఈ కీడు మా నుండి తీసివేయి. ఆ చిత్తం అనే మాటను వాడితే మనకు బ్రహ్మాండమైన సమాధానం వస్తుంది. బైబిల్లో చాలామంది ఈ ఈ యొక్క ఆ, కష్టాలలో, అంటే ఆ, నాస్తికులు లేక ఫాక్స్ హోల్ క్రిస్టియన్స్, గుంటకు నెక్క క్రైస్తవులు చేసే ప్రార్థన కాకుండా బాధలు వచ్చినప్పుడు చాలా ఆ, దేవుని దగ్గర మొరపెట్టి వారు విజయవంతమైన వాళ్ళు కూడా ఉన్నారు. యోనా ఉన్నాడు, దావీదు ఉన్నాడు. అది ఫాక్స్ హోల్ ప్రేయర్స్ అని అనకూడదు మనం. కష్టాలు మనకే వస్తాయి, ఆ, ఇతరులకు వస్తాయి. ఇతరులు ఫాక్స్ హోల్ అని ఎందుకు అంటామంటే వాళ్ళ తాత్కాలికమైన విశ్వాసము, మనం పూర్తి స్థాయి విశ్వాసంలో ఉంటాం కాబట్టి మనం ఆపదల్లో మరింత ఎక్కువగా ప్రార్థన చేయడము అది తాత్కాలికమైనటువంటి ప్రార్థన అవ్వదు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. మన చర్చ్ ఆఫ్ గాడ్లో ఉన్న వాళ్ళంతా కూడా యేసు రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఒక్క నీతిమంతుడుగా ఉన్నప్పటికీ ఆ పట్టణాన్ని కాపాడుతానన్నాడు కదా దేవుడు. మరి అందుకనే ఈ మొంతా తుఫాను రాజమండ్రిని తాకకుండా మిగతా ప్రాంతాలను తాకి భారీ నష్టం కలిగించింది అనే మాట డాక్టర్ కమలా గారితో అన్నాను. అవునండి, నిజమే, మనకే కూడా భారీ నష్టం వచ్చింది. అది దేవుని చిత్తం అంతే, రాకూడదని ఏమీ లేదు. రావచ్చు, రాకపోవచ్చు. ఆ విధముగా విశ్వాసి మాటలు ఉండాలి, దేవుని స్తుతించాలి. మేము ప్రభు బిడ్డలము, మేము దేవుని క్రీస్తు రక్తంలో నీతిమంతులము కనుక ఒక్క నీతిమంతుడు ఉన్నా ఆపద రాదు అన్నావు కదా దేవా,
ఆపదమ్మ రాజమండ్రి పట్టణానికి రప్పించలేదు. ఆ వందనాలని ఆయన్ని కొనియాడి ఆయన్ని మహిమపరిచి ఆయన్ని గ్లోరిఫై చేయాలి. అది క్రైస్తవ విశ్వాసుల యొక్క లక్షణం. మనం మొరపెట్టాలి ఎప్పుడూ కూడా దేవునికి. ఆయన ఎండా అనే క్వశ్చన్ కాదు మనకి, ఆయన వింటున్నాడు అన్నటువంటి విధానంలోనే మనం ముందుకు ఎప్పుడూ పోతూ ఉండాలి. విరిగి నలిగిన హృదయం వారి పట్ల దేవుడు ఎంతో మరి ప్రేమ కలిగి ఉంటాడు. ఆయన రక్షిస్తాడు. కీర్తన 50:15లో ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. అంటే ఆపత్కాలం వస్తే మనం చేసేదేమీ లేదు, ప్రార్థన చేయాలి. విడిపిస్తాడు విడిపిస్తాడని నమ్మాలి. ఫాక్స్‌హోల్ క్రిస్టియన్స్ ఆ తాత్కాలికంగా నమ్మకాన్ని ఉంచుతారు, తర్వాత మానేస్తారు. మనము దేవుని ఎప్పుడు మహిమపరచాలి. వాళ్ళు ఇప్పుడు తాత్కాలికంగానే దేవుని మహిమపరుస్తారు, మహిమపరచకపోవచ్చు కూడా. ఈ దేవుడి వల్ల చాలా మంది క్రైస్తవులు కూడా నోట్ల నుంచి మాట రాదు కదా, ఇదంతా దేవుడు చేశాడు, దేవుని కృప అనే మాట రాదు. మనకైతే మీరేది సాధించినా అది దేవుని కృప అని అనడం అనేది కనీసం అలవాటు చేసుకున్నారు. దేవునికి వందనాలు. దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు, దుర్గమై ఉన్నాడు. 46:11 కీర్తన. ఆయన ఈజ్ అవర్ రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్. ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. ఈ విధముగా బైబిల్లో దావీదు కూడా ఎప్పుడు అతనికి ప్రాణభయం ఉంటూ ఉండేది. సామ్స్ 4:8లో యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండను, నీవే నన్ను సురక్షితంగా నివసింప చేయదు అన్నాడు. ఎందుకంటే పదే పదే అస్తమాను ప్రమాదాలు కావాలి కాబట్టి దేవుని దయ ఎక్కువ, తనకి దేవుని అవసరం ఉందని తెలుసుకుని అత్యవసరంగా ప్రార్థన చేసేవాడు. ఇది ఫాక్స్‌హోల్‌లోకి రాదు. మామూలప్పుడు కంటే ఎక్కువగా ప్రార్థన రెట్టింపు చేయడం. సో ఆ విధంగా మన జీవితాల్లో దేవుని యొక్క కృప నిరంతరము మన మీద ఉండాలి. ఆయన పట్ల నిరంతరమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. యోనా కూడా చేప కడుపులో ప్రార్థించాడు. మామూలుగా ప్రార్థనాపరుడే కాబట్టి యోనాను ప్రవక్తగా ఎన్నుకున్నాడు. మానవ తప్పిదంగా చేశాడు. ఓ చోటకి వెళ్ళమని అంటే నీనివేకి వెళ్ళమంటే తర్షీసు పారిపోతున్నాడు. దేవుడు పనిష్ చేశాడు, మొరపెట్టాడు. దేవా నన్ను ఈ యొక్క చేప కడుపులోంచి తప్పించు అని ప్రార్థించగా విడిపించాడు దేవుడు. అది ఫాక్స్‌హోల్ అవ్వదు. ఎప్పుడు యోనా మంచోడే. పట్టణానికి వెళ్ళాడు, దేవుడు చెప్పినట్టు చేశాడు. అయితే మానవరీత్యా దేవుడు ఎందుకు శిక్షిస్తానన్నాడు, 40 దినాల్లో నినివే పట్టణాన్ని నాశనం చేస్తానన్నాడు కదా అని కోపగించాడు దేవుని మీద. దేవుడు మనుషులు పశ్చాత్తాపడితే ఆయనే పశ్చాత్తాపడతాడని యోనా గ్రంథంలో ఉంది. అందువల్ల మనము దేవునికి మొరపెట్టే విధముగా మనం ఉండాలి. యెషయా 41:10 ఏముందంటే, దేవుడు మీతో ఉన్నాడని, మిమ్మల్ని బలపరుస్తాడని, మీకు సహాయం చేస్తాడని మీరు నమ్మండి అంటున్నాడు. రోమ 8:28 అంటున్నాడంటే, దేవుని ప్రేమించే వారికి, ఆయన ఉద్దేశ ప్రకారం పిలువబడిన వారికి అన్నీ కూడా సమస్తము సమకూడి మేలుగా ఉంటాయి. యోహాను 4:46-50లో ఒక నోబుల్ మ్యాన్ అని ఉంది. నోబుల్ మ్యాన్ అంటే తెలుగులో ఒక ప్రధాని అని వ్రాయబడింది. నోబుల్ మ్యాన్ అంటే గొప్పోడు అనమాట. యేసుప్రభు వారు కానాకు వస్తారు. అక్కడ మహత్కార్యం చేసి వాళ్ళ వచ్చినప్పుడు కెపెర్నహూం అనేటువంటి ఊరిలో ఒక నోబుల్ మ్యాన్ కొడుకు సిక్ అయిపోతాడు, మరణించబోతున్నాడు. నోబుల్ మ్యాన్కి ఆ నోబుల్ మ్యాన్ పేరు రాసలేదు. వచ్చి, ప్రభువా, నా యొక్క కుమారుడు చావసిద్ధమై ఉండెను కనుక వచ్చి స్వస్థపరచమని అడిగాడు. ఇక తబిత స్వస్థపరిచినట్టు విధానంలో ఇక్కడ అడిగాడు. అలాగే షునేమీరాలు, నా కూతురిని బాగు చేయి, గ్రీసు దేశస్తురాలు అడిగిన విధంగా ఇతను అడిగాడు. నువ్వు రా అంటే ప్రభు వెంటనే వెళ్ళిపోలేదు. ఆయన అక్కడ ఏమన్నాడంటే, నా కుమారుడు స్వస్థపరచు అంటే, మీరు ఈ మహత్కార్యాలు చూడకుంటే కానీ మీరు నమ్మరు నన్ను అని ఆయన మాటని అంటాడు. అందుకు ప్రభువా ప్రభువా, నా కుమారుడు చనిపోకముందే నువ్వు రా అంటాడు.
యేసు 50వ వచనంలో నీ వెళ్ళు, నీ కుమారుడు బతికి ఉన్నాడు అని ఆ యొక్క నోబుల్ మ్యాన్తో చెప్తాడు. ఆ మాట నమ్మి వెళ్ళిపోతాడు. సమ్టైమ్స్ ఫాక్స్ హోల్ ఫెయిత్, నక్కగుంట విశ్వాసం పనిచేయొచ్చు దేవుని చిత్తమైతే. అయితే ఆ పని అయిన తర్వాత, ఆశీర్వాదం పొందిన తర్వాత దాంట్లో కంటిన్యూ అయ్యేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అది కంటిన్యూటీ చేస్తే ఆశీర్వాదం ఇంకా జీవితాంతా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనము ఈ నోబెల్ మ్యాన్ రమ్మనగానే వెంటనే వెళ్ళిపోలేదు యేసుప్రభు. వెళ్ళకుండా నువ్వు వెళ్ళవయ్యా, నేను నీ కుమారుడు బాగుపడతాడన్నాడు. ఈ దినాల్లో పాస్టర్ గారు చాలామంది ఎవడైతే డబ్బున్నవాడు వచ్చి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అంటే వెంటనే వెళ్ళిపోతారు. మీరు వెళ్ళండి, నేను వస్తానులేనే మాట అనరు. ఎందుకంటే క్యాష్. నోబెల్ మ్యాన్ దగ్గర బోళ్ళంత డబ్బు ఉంది. రావయ్యా నా ఇంటికంటే ఎన్ని లక్షలను ఇచ్చేస్తాడు, నా కుమారుని స్వస్థపరిచే ఎన్ని లక్షలను ఇచ్చేస్తాడు. యేసు ప్రభు ఈ లోకపు ఐశ్వర్యాలను, లోకపు గౌరవాలని ఆయనేమి ఆయన కావాలని కోరుకునేవాడు కాదు. ఈ దినాల్లో ఎలా ఉన్నారు? మా ఇంటికి వచ్చండి, మా స్వస్థపరచండి, మా నాన్న రోగి అన్నాడు, మా అబ్బాయి రోగి అన్నాడు అని ఎవడైనా నోబెల్ మ్యాన్ డబ్బున్న వాళ్ళు అడిగితే వెంటనే వెళ్ళిపోయి ప్రార్థన చేసేస్తారంతే. ఆ ప్రార్థన పనిచేస్తుందా లేదన్నది తర్వాత విషయం, కానీ కొంత క్యాష్ మాత్రం దొరుకుతుంది ప్రార్థించేవాడికి. అలా తయారైపోయారు. అంటే ఆ అడిగినవాడు విశ్వాసయా అవిశ్వాసయా? అడిగినవాడు వాడి అర్హత ఏంటి? ఆ విధంగా ఆలోచించట్లేదు ఈ జనరేషన్స్లో. అలాగే ఎవరైనా చనిపోతే ఎంత దుర్మార్గుడైనా, హంతకుడైనా, చంపబడినోడైనా వాడు మెమోరియల్ వీడు పరలోకం వెళ్ళిపోయాడని చెప్తా ఉంటారు. పరలోకంలో యేసుప్రభు దగ్గర కూర్చున్నాడని చెప్తా ఉంటారు. అంటే అవాస్తవమైనటువంటి విషయాలను వాస్తవమైనటువంటి విధానంలో ప్రచారం చేయడమే ఈ ఫాక్స్ హోల్ క్రిస్టియానిటీ, డిసాస్టర్ క్రిస్టియానిటీ ముఖ్య ఉద్దేశం. అటువంటి వాటికి మనం చాలా దూరంగా ఉండాలి. వీడిలో కొంత ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండ వెళ్ళి ఆ ఆ కోనలో పడమని, చెరువులో పడమని అంటే పడిపోద్ది అన్నాడు. అంటే ఆవగింజంత విశ్వాసం కూడా లేదనమాట క్రైస్తవుల్లో. వీడికి కొద్దిగా విశ్వాసం ఉంది కాబట్టి, బడ్డింగ్ స్టేజ్లో విశ్వాసం ఉంది కాబట్టి వచ్చి అడిగాడు. అడగగానే నువ్వు వెళ్ళాయా, నేను వస్తానులే అన్నప్పుడు నమ్మాడు. ఆ చిన్న విశ్వాసమే ఆ నోబెల్ మ్యాన్, ఆ గొప్ప ప్రధాని యొక్క కుమారుడిని బ్రతికించింది. ఆ విధముగా విశ్వాసము అద్భుతము. విశ్వాసం ఉంటే అద్భుతం జరుగుతుంది నీ యొక్క జీవితంలో. అది కూడా దేవుని చిత్తంలో జరుగుతుంది. సో మనము ఈ యొక్క విశ్వాసము, అద్భుతాలని మనము చూసినట్లయితే, ఇలాంటి అద్భుతాలు చూసే ప్రజలు నమ్మేవారు యేసుప్రభు ఏదో మహాత్ముడు, మా గొప్పవాడని. మనం యేసు యొక్క నమ్మకాన్ని, యేసు యొక్క గొప్పతనాన్ని, దైవ కుమారుడని మనం నమ్మి ఆయన విశ్వసించాం. యేసు మిరకిల్స్ చేయడం వల్ల మనం ఏమీ నమ్మలేదు. సో మిరకిల్స్ అనేవి, అద్భుతాలు అనేవి, అవి నమ్మడానికి ఉపయోగపడతాయి, కానీ ఆ అద్భుతాలు జరగకపోతే నమ్మరు ప్రజలు. అందువల్ల అద్భుతాలు దేవుడు చేస్తూ ఉండేవాడు. మనము యేసుప్రభు యొక్క అద్భుతాల వల్ల ఆయన విశ్వాసంలోకి రాలేదు. ఆయన గొప్పతనము, దేవుని కుమారుడు, ఆయన పరలోకాన్ని మనకి ఇచ్చాడు అనేటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాలు బట్టి మనము ఆయన్ని నమ్మినందుకు దేవునికి వందనాలు. ఒక గొప్ప వ్యక్తితో, నోబెల్ మ్యాన్తో వెళ్ళడానికి నిరాకరించాడు యేసుప్రభు. అలాంటి ఆ గొప్ప ఆ ఆ యొక్క ఇంటిగ్రిటీ ఉండాలి, ఆ గొప్పతనం ఉండాలి. అవి ఎక్కడికి వెళ్ళిపోమంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన అంటే ప్రార్థన చేసే టైపు ఉండకూడదు. బలమైనటువంటి విశ్వాసము కలిగి ఉండాలి. మనం ఇంకను అద్భుతమైనటువంటి విశ్వాసానికి, స్వస్థతకి మనము విశ్వాసం ఉంటేనే స్వస్థత వస్తుంది అనే విధానంలో ప్రతిసారి జరగకపోవచ్చు. యేసుప్రభు స్వస్థపరిచేవాడే. అస్వస్థతలే యేసుప్రభుపై నమ్మకం ఉంచితే వాట్ అబౌట్ ద గోయింగ్ టు ద హెవెన్? స్వస్థత కూటాలంటేనే యేసుప్రభుని ప్రజలందరూ నమ్మితే
మరి పరలోకానికి యేసు ప్రభు తీసుకెళ్తాడు, ఆయన మీద మీరు నమ్మకం పెట్టండి అనే విధానంలో గాస్పెల్ వెళ్ళకపోవడం అనేది విచారకరం. అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు చేస్తాడు, మంచిదే. అలాగైతేనే మరి కొంత క్యాష్ వస్తుంది. పరలోకానికి వెళ్తావు, యేసుప్రభు రోమా 5:9 చెప్పి ఆయన రక్తం ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు, మీరు మహిమ శరీరాలుగా మార్చబడతారంటే పాక్సోల్ క్రిస్టియన్స్ పెద్దగా పట్టించుకోరు, అవసరం లేదంటారు. అంటే ఈ లోకంలోనే స్వస్థత, ఈ లోకంలోనే అద్భుతాలు ఆశించే క్రైస్తవులు ఎక్కువైపోతున్నటువంటి దినాలు. సో మనకి బాధలు ఉన్నప్పుడు దైవికమైనటువంటి జోక్యాన్ని కోరుకుంటాం. ఫాక్స్‌హోల్ క్రిస్టియన్స్ కూడా దైవం కావాలి, మమ్మల్ని కాపాడాలి, నాస్తికులు కూడా అంటారు. బాధ గొప్ప విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఆ రీతిగా కాకుండా జీవితమంతా కూడా బలవంతులైనటువంటి విశ్వాసుల వల్లే మనము జీవిస్తూ ఉండాలి. ఒకసారి విశ్వాసం ఎంత బలంగా ఉన్నా అది దేవుని చిత్తం కాకపోతే అది జరగకపోవచ్చు. దానికి మనం దేవుని నిందించకూడదు. విశ్వాసం మనల్ని బాధ నుంచి తప్పించవచ్చును, అదైనా దేవుని చిత్తం. కాబట్టి దేవుని మహాకృపలో మనం ఎప్పుడూ కూడా బలమైనటువంటి విశ్వాసులుగా, పరిపూర్ణమైనటువంటి విశ్వాసులుగా జీవితాంతము యేస్సును ఆనుకుని యేస్సుని వెంబడిస్తూ ఆ యొక్క విశ్వాస జీవితంలో ముందుకు పోవాలి. హెబ్రీ 12లో చెప్పిన విధంగా విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచు ఈ పరుగు పందెంలో ముందుకు పోదాం. ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక.